బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ శివార్లో డ్రగ్స్ డెన్ బయటపడింది. ఏకంగా 12,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. 5.96 కిలోల మెఫిట్రిన్, 950 కిలోల ముడిసరుకు, 35,500 లీటర్ల రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 13 మందిని అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 27 మొబైల్స్, 3 కార్లు, 4 వెయింగ్ మెషిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా అరెస్టుతో దందా బయటపడింది. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత నెల ముంబైలో ఫాతిమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు డ్రగ్స్ సరఫరాలో కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో మహారాష్ట్రలో తీగలాగితే హైదరాబాద్లో డొంక కదిలింది. పక్కా సమాచారంతో చర్లపల్లి నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబొరేటరీస్లో దాడులు చేయగా తయారీ యూనిట్ బయటపడింది. దీనికి సంబంధించిన యజమాని శ్రీనివాస్ విజయ్ అంటూ పండరీనాథ్ పట్వారీలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తయారీ యూనిట్ యజమాని శ్రీనివాస్ విజయ్ రామ్నగర్ గుండికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈయన చర్లపల్లికి చెందిన జలంధర్ రెడ్డి భవనాన్ని లీజుకు తీసుకున్నాడు. 4 ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా మెఫిడ్రిన్ తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ ను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇక అంతేకాదు వీరికి విదేశీ లింకులున్నట్లు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే కొంతమంది వ్యక్తులు హైదరాబాద్లో ఏ విధంగా అయితే డ్రగ్స్ సరఫరాకి మూల కారణంగా నిలిచారో వాళ్ళు ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నారా? అసలు పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముంబైలో ఫాతిమాని బంగ్లాదేశ్కి చెందిన మహిళను అరెస్ట్ చేసి ఆమె దగ్గర 23 లక్షల విలువైన డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర పోలీసులకు ఫాతిమా ఎక్కడి నుండి డ్రగ్ కొనుగోలు చేసి మహారాష్ట్రకు తీసుకొచ్చిందని విచారణ చేసిన సందర్భంలో హైదరాబాద్ నుంచి ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు శ్రీనివాస్ విజయ్ దగ్గర చెర్లపల్లిలో నేను డ్రగ్స్ కొనుగోలు చేశానని చెప్పేసి ఆమె ఒప్పుకోవడంతో కస్టడీలో విచారించిన సందర్భంలోనే చేశారు. అయితే ప్రస్తుతం నేను ఏదైతే ల్యాబొరేటరీ ఉందో ఫార్మా పేరుతోని ఈ కంపెనీని నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఎండి డ్రగ్ తయారు చేస్తున్నట్టు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు చెర్లపల్లి పోలీసులు లోపటే ఉన్నారు. సీజ్ చేసిన మెటీరియల్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఈ సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మహారాష్ట్రకు తరలిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మహారాష్ట్ర పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఇంత కోట్లాది రూపాయల విలువ చేసే డ్రగ్ని ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ పేరుతో ఎలా తయారు చేస్తున్నాడు శ్రీనివాస్ విజయ్, లోకల్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ లోకల్ డ్రగ్ తనిఖీ చేస్తున్నారనే, ఎందుకంటే ప్రతి ఫార్మా కంపెనీలో ఏం తయారవుతుంది, ఎలాంటి ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తున్నారు, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన సమాచారం అంతా ఉండాలి. కానీ 4 సంవత్సరాల నుంచి ఈ కంపెనీని లీజుకు తీసుకొని ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేసి పూర్తిగా ఏదైతే పూర్తి సంబంధించిన మెటీరియల్ తయారు చేశారు. కానీ ఫార్మాకు సంబంధించిన మెటీరియల్ తయారు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఫార్మా కాదు ఎండి డ్రగ్ తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా మహారాష్ట్ర పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం లోపల చూసినట్టయితే ఇంకా మహారాష్ట్ర పోలీసులు ఇక్కడే ఉండడం జరిగింది. సీజ్ చేసిన మెటీరియల్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని తరలించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పేసి వాళ్ళు లోకల్ పోలీసుల సహాయంతో ఇటు చెర్లపల్లి పోలీసులు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. శ్రీనివాస్ని విజయ్ని మరొక వ్యక్తిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన ముంబైకి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే ముంబై పోలీసు ఉన్నతాధికారులు ఏసీపీ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి సీజ్ మెటీరియల్ అంతా కూడా తీసుకెళ్లే అవకాశం కనబడుతుందని చెప్తున్నారు. ఒకసారి మొత్తం ఇదంతా కూడా చెర్లపల్లి పారిశ్రామికవేత్త మొత్తం కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ కంపెనీలలో అనేక రకాల కంపెనీలు ఉంటాయి. కానీ ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా అనుమానం రాకుండా శ్రీనివాస్ విజయ్ ఇక్కడ మొత్తం ఈ డ్రగ్ తయారు చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ల్యాండ్ని లీజుకి తీసుకొని ఇక్కడ పరిశ్రమ నెలకొల్పి ఆ తర్వాత ఇక్కడ ఏదైతే మెడిసిన్కి సంబంధించిన
ఫార్మా మెటీరియల్ తయారు చేస్తున్నామని చెప్పేసి అనుమతులు తీసుకొని ఏకంగా ఇక్కడ డ్రగ్స్ని తయారు చేస్తున్నట్టు ఇప్పుడు పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం చాలా పెద్ద కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి లోపల సీజ్ చేశారు కాబట్టి అక్కడికి లోపలికి పోలీసులు అలౌ చేయట్లేదు. కానీ ఇదంతా కూడా ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన డ్రమ్ములు, మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. మనం లోపల ఒకసారి చూసినట్టయితే కిటికీలో నుంచి లోపల కంపెనీకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా కనబడుతున్నాయి. పూర్తిగా అంటే ఎవరికి అనుమానం రాకుండా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి పాయిలర్లు, ఫార్మాకు సంబంధించిన మెడిసిన్ ఇదంతా కూడా తయారవుతుందని చెప్తున్నారు. కానీ ఎలా తయారు చేస్తున్నాడు ఈయన ఇంకా ఎవరెవరు సహకరిస్తున్నారు, దేశవ్యాప్తంగా లింకులు ఉన్నాయంటున్నారు. దేశవ్యాప్తంగా ఎప్పటి నుండి ఎండి డ్రగ్ని సరఫరా చేస్తున్నాడు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. లోకల్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు కాబట్టి ఇప్పటికే ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి అసలు ఏం తయారవుతుంది అనే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్, మనం చూస్తున్నాం ఫార్మా కంపెనీ పేరుతో ఏ విధంగా అయితే ఈ డ్రగ్స్ దందా అనేది కొనసాగిస్తున్నారు. ముంబైలో అరెస్ట్ చేసిన ఫాతిమాకి అసలు ఇక్కడ ఈ ఏదైతే ఫార్మా కంపెనీ పేరుతో ఈ దందా నడిపిస్తున్న ఇతనికి, విజయ్కి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి? అంటే అటు ఫాతిమానే ఈ వ్యాపారాన్ని నడిపిస్తుంది అనుకోవచ్చా, లేదంటే విజయ్ దగ్గర నుంచి తను కొనుగోలు చేయడం వరకే తన పాత్ర ఉందా? అంటే ఫాతిమా ఇప్పుడు అరెస్ట్ అయింది కాబట్టి ఆమెతో పాటు కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు మహారాష్ట్ర పోలీసులు. ఫాతిమాని కస్టడీలోకి తీసుకొని విచారించిన సందర్భంలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఆమె నేను శ్రీనివాస్ విజయ్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశాను హైదరాబాద్ నుంచి అని చెప్పేసి చెప్పడంతోనే ఫాతిమాని ఇక్కడికి తీసుకువచ్చి ఈ కంపెనీలో సోదాలు చేశారు. మొత్తం సోదాలు చేసిన సమయంలో 5 కిలోలకు సంబంధించిన ఎండి డ్రగ్ దాదాపు 11,58,00,000 విలువ చేసే డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ముడి సరుకు అంటే ఆ డ్రగ్ని తయారు చేయాల్సినటువంటి కెమికల్స్ కానీ రసాయన పదార్థాలు వాటన్నిటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసి ప్రస్తుతం ఇదే కంపెనీలో పెట్టారు. ఇప్పుడు ఫాతిమా బంగ్లాదేశ్ చెందిన మహిళ. అసలు బంగ్లాదేశ్ చెందిన మహిళ ఇక్కడ ఎలా ఉంటుంది, ఏ పర్పస్లో వచ్చింది, కేవలం డ్రగ్స్ దందా చేయడానికే వచ్చి ఇక్కడ మొత్తం డ్రగ్స్ దందా చేస్తుందా, దేశవ్యాప్తంగా ఆమెకున్న లింకులు ఏంటి, శ్రీనివాస్ విజయ్కి కూడా ఎంతకాలం నుంచి ఈ ఫార్మా కంపెనీ నడుపుతున్నాడు, ఇక్కడ డ్రగ్ తయారు చేసి ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు. విదేశాల మార్కెట్లో డ్రగ్కి చాలా విలువ ఉంటుంది కాబట్టి అక్కడికి ఫార్మా మాటున డ్రగ్స్ దందా నడిపిస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం శ్రీనివాస్ విజయ్ని మరొక వ్యక్తిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వారిని విచారిస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశారు, ఇక్కడ హైదరాబాద్ లింకులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని రోజుల నుంచి ఇంత సీక్రెట్గా ఇక్కడ ఒక కంపెనీలో డ్రగ్ తయారు చేస్తున్నా ఇక్కడ పోలీసులకు ఎలాంటి సమాచారం రాలేదు, అనుమానం రాలేదు. కాబట్టి ఇటు ఉన్నటువంటి డ్రగ్ కంట్రోల్ అధికారులు నిరంతరం ఈ కంపెనీకి ఎలాంటి పర్మిషన్లు ఇచ్చారు, ఎప్పటి నుండి దీనిపై ఏదైనా పర్యవేక్షణ ఉందా, ఇక్కడ డ్రగ్ తయారైతున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారనే దానికి సంబంధించి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే 1,000 కోట్ల విలువైన డ్రగ్ అని చెప్తున్నారు. కానీ అక్కడ మహారాష్ట్ర పోలీస్ కమిషనరు 12,000 కోట్లు అని చెప్పేసి ప్రెస్ మీట్లోనే ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇక్కడ సీజ్ చేసిన ముడి పదార్థాలు కావచ్చు, డ్రగ్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా 1,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ లోకల్ పోలీసులకు మాత్రం 11,58,00,000కు సంబంధించిన డ్రగ్ను మాత్రమే సీజ్ చేశామని చెప్పి సమాచారం ఇచ్చారు. కాబట్టి అసలు దీంట్లో ఏం జరిగింది, ఎప్పటి నుండి ఇక్కడ దందా చేస్తున్నారు, ఫాతిమా శ్రీనివాస్ విజయ్ ఉన్నారా, ఇంకా శ్రీనివాస్ విజయ్ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ డ్రగ్ తయారు చేస్తున్న లోకల్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఖచ్చితంగా వారికి సమాచారం ఉండాలి, ఇక్కడ ఏం జరుగుతుందనే దానికి సంబంధించి కంపెనీలో నిరంతరం సోదాలు చేస్తున్నారు. గతంలో కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అనేక సోదాలు చేశారు. ఇలాంటి ఫార్మా కంపెనీలను అంటే నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలను కూడా చూడడం జరిగింది. అక్కడ కొన్ని కంపెనీలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మనం చుట్టూ కూడా ఎవరు వెళ్లకుండా రేకులు కొట్టేసి ఇక్కడ కనబడకుండా లోపల ఏం జరుగుతుందనే విషయాలు కూడా బయటికి తెలియకుండా పూర్తిగా ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి లోకల్గా ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ డ్రగ్ కంట్రోల్ అధికారులకి సమాచారం ఉండాలి, ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున డ్రగ్ తయారు చేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం చెర్లపల్లి పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులే ఈ కేసుని విచారిస్తున్నారు. కాబట్టి ఈ విచారణలో ఇప్పుడు శ్రీనివాస్ విజయ్ వెల్లడించే సమాచారంతో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే సీజ్ చేసిన మెటీరియల్ని దానికి సంబంధించి ఏదైతే ఆ సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో తరలించే అవకాశం ఉంది. మహారాష్ట్ర
పోలీసులకు సంబంధించి ప్రస్తుతం మనం లోపల విజువల్స్లో కూడా చూడొచ్చు, మరికొంతమంది అధికారులు రావడం జరిగింది. లోపల అంతా కూడా పరిశీలిస్తున్నారు సీజ్ చేసిన మెటీరియల్ని తో పాటు ఎక్కడెక్కడి నుండి ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు, ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు, అకౌంట్స్ వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి లోపల మనం అధికారులను చూడొచ్చు, వాళ్ళంతా కూడా నిన్న సీజ్ చేసి మహారాష్ట్ర పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొంతమంది వారు ఈ మెటీరియల్ అంతా సీజ్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటిని అన్నిటిని కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి తరలించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.